హాయ్, ఈరోజు మనం చూడబోయేది రీనీట్ 2024 పేపర్ అనమాట. ఇది జూన్ 23న జరిగింది. ఈ పేపర్లో మనం డీటెయిల్డ్గా బాటనీ జువాలజీలో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి వీటి కీతో పాటు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 101 క్వశ్చన్, ద రీజన్ విత్ హై లెవెల్ ఆఫ్ స్పీషియస్ రిచ్నెస్, హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం అండ్ లాస్ ఆఫ్ 70% ఆఫ్ స్పీషియస్ అండ్ హ్యాబిటాట్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్. దీనికి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ సచ్ యాజ్ వెస్ట్రన్ ఘాట్స్ ఇట్లాంటివన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఎన్సీఆర్టీలో ఫ్రేజు, దాన్ని అలానే ఇచ్చారనమాట. ఓకే, సో దీనికి ఆన్సర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. నెక్స్ట్ 102, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ టిష్యూస్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్ వాల్స్ ఆఫ్ నట్స్ అండ్ పల్ప్ ఆఫ్ పియర్. ఇది మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్లో టిష్యూస్ కిందకు వస్తుంది. వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూ ఎన్సీఆర్టీస్లో మనకి టిష్యూ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే టిష్యూస్ ఇంకా సిలబస్లో ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి కాబట్టి, సో జస్ట్ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ న్యూ ఎన్సీఆర్టీ రెండు కూడా మీ దగ్గర ఉండాలి ఈసారి నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే కొన్ని ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి తీసిన లైన్స్ కూడా అలానే ఇచ్చేశారు కాబట్టి. సో కరెక్ట్ ఆన్సర్ స్క్లీరైడ్స్. సో వీటికి ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్, పల్ప్ ఆఫ్ పియరు, స్క్లీరైడ్స్ నెంబర్ 1. 103, in chromosome there is a specific DNA sequence responsible for initiating replication. So it is called as, దీని కరెక్ట్ ఆన్సర్ ఓరీ. సో ఆప్షన్ 4, ఓరీ ఉంటేనే మనకి రెప్లికేషన్ ఇనిషియేట్ చేస్తుంది, లేకపోతే ఇనిషియేట్ అవ్వదు. సో 104, when many alleles of a single gene governs a character we call that as polygenic inheritance. దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. The first statement is wrong because many genes for a single character we call it as polygenetic inheritance. ఇక్కడ ఏంటి, మెనీ అల్లీల్స్ అన్నాడు, అప్పుడు దాన్ని మల్టిపుల్ అల్లిజం అంటాం కానీ పాలిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ అన్నాం కదా. సో స్టేట్మెంట్ 1 రాంగ్ అది. స్టేట్మెంట్ 2కి వస్తే, ఇన్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ అల్లీ ఈజ్ అడిటివ్. రైట్. సో స్టేట్మెంట్ 2 రైట్. ఎందుకంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిజెనెటిక్ ఇన్హెరిటెన్స్లో ఎక్కువ డామినెంట్ స్కిన్ కలర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్ తీసుకుంటే, సో డామినెంట్ అల్లీల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ డార్క్గా ఉంటారు, రెసెసివ్ అల్లీల్స్ ఎక్కువగా ఉంటే ఫేర్గా ఉంటారు. సో అలాగా. సో ప్రతి ఒక్క అల్లీని బట్టి కూడా మనకి క్యారెక్టర్ అనేది, ఫినోటైపికల్ క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఫాల్స్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఫర్ 104. సో నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లైట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్. లైట్ రియాక్షన్కి మనకి ఏమేం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ అనేది డార్క్ రియాక్షన్కి కావాలి, లైట్కి కాదు. ఆక్సిజన్ అవసరం లేదు ఎందుకంటే లిబరేట్ అవుతుంది కాబట్టి. వాటర్ కావాలి ఎందుకంటే వాటర్ స్ప్లిట్ అయ్యే మనకు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి. క్లోరోఫిల్ కావాలి, లైట్ కావాలి. సిడిఈ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఫర్ 105. సో 106 తీసుకుంటే, సో మనకి ఫ్లెమింగ్ క్రోమాటిన్. సో ఏ వచ్చి 2. సో రైట్, A2. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్. సో B4. సో జార్జ్ పెల్లాడ్ వచ్చి మనకి పెలాడ్ గ్రాన్యూల్స్ అంటాం రైబోజోమ్స్ని. C3. కెమిలో గాల్గి డిస్క్ షేప్డ్ సాక్ ఆర్ సిస్టర్నే నియర్ ద సెల్ న్యూక్లియస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. సో 107కి వస్తే ఇన్కంప్లీట్ డామినెన్స్కి ఎగ్జాంపుల్ ఫ్లవర్ కలర్ ఇన్ యాంటీరైనమ్. సో ఏ వచ్చి 2. సో ఎస్ 2 and 3 మధ్యలో ఉంది. కోడామినెన్స్కి వచ్చేసరికి మనకి బ్లడ్ గ్రూప్స్ ఇన్ హ్యూమన్స్. బి వచ్చి 1. సో ఎస్ 2. A2, B1. సి వచ్చి మనకి 4 ప్లియోట్రోఫీ అంటే ఫినైల్ కీటోన్యూరియా ఎగ్జాంపుల్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. సో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ వచ్చి స్కిన్ కలర్ ఇన్ హ్యూమన్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ఓవ్యూల్ స్టోర్స్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్? కరెక్ట్ ఆన్సర్ న్యూసెల్లస్. ఆప్షన్ 1. 109, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ జిమ్నోస్పర్మ్స్లో వెజల్స్ ఉండవు. ఆప్షన్ 4. మిగతావన్నీ ఉంటాయి. సో 110, which one of the following is not included under in situ conservation? సో బొటానికల్ గార్డెన్ అనేది ఎక్స్ సిటు కన్జర్వేషన్, ఇన్ సిటు కన్జర్వేషన్ కాదు. మొక్కల్ని బయటకు తీసుకొచ్చి ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేస్తాము. సో సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ నేమ్ యాడ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 111, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ GEAC అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ విచ్ విల్ మేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ రీసెర్చ్. రైట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 తీసుకుంటే, బయోపైరసీ ఇస్ ద టర్మ్ యూజ్డ్ టు రెఫర్ ద యూజ్ ఆఫ్ బయో రిసోర్సెస్ బై నేటివ్ పీపుల్ కాదు, బై అదర్ కంట్రీ పీపుల్. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 రాంగ్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్.
Pollen grains preserve as fossils due to the presence of exine layer, right? Exine ante sporopollenin. So option 3 is correct for 112. And 113 Sphenopsida. Incorrect pair ento kanukovali. Sphenopsida is adiantum. Ide wrong, right? So for Sphenopsida మనకి అడియాంటం రాదు. టీరాప్సిడాకి టెర్రిస్ డయోప్టెరిస్ వస్తుంది. అడియాంటం కూడా టీరాప్సిడాకే వస్తుంది. స్పీనాప్సిడాకి ఈక్వెస్టమ్ వస్తుంది. సో ఫస్ట్ ఇన్కరెక్ట్ పేరు వచ్చేసింది. 114. సో మనకి కరెక్ట్ సెట్ ఏంటో మ్యాచ్ చేయాలి. జిమ్నోస్పర్మ్స్ సెడ్రస్ పైనస్ సికోవియా. సో సెడ్రస్ పైనస్ బ్రాంచ్డ్, సికోవియా వన్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ. సో ఆప్షన్ 1 కరెక్ట్, మిగతావన్నీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు యాంజియోస్పర్మ్స్లో మనకి సికోవియా రాదు, బ్రయోఫైట్స్లో పాలిసైఫోనియా రాదు, ఇది ఆల్గే. అండ్ టెరిడోఫైట్స్లో మనకి గింకో రాదు, ఇది జిమ్నోస్పర్మ్స్. నెక్స్ట్ 115 చూద్దాం. సో స్టేట్మెంట్ 1 ఇన్ ప్రోకారియోట్స్లో ఏంటంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కెటలైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలాంగేషన్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్. సో కరెక్ట్, స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూస్తే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అసోసియేట్ ట్రాన్సియంట్లీ విత్ రో ఫ్యాక్టర్ టు ఇనిషియేట్. సో సిగ్మా ఫ్యాక్టర్ ఇనిషియేట్ చేయడానికి, రో ఫ్యాక్టర్ కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. సో 1 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ న్యూక్లియోటైడ్? సో యూరిడిన్ అనేది మనకి న్యూక్లియోసైడ్. దాని తర్వాత గ్వానైన్ అనేది నైట్రోజనస్ బేస్, గ్వానోసిన్ అనేది నైట్రోజనస్ బేస్, అడినైలిక్ యాసిడ్. ఆప్షన్ 2 కరెక్ట్ దీంట్లో. సో వీళ్ళు ఎవరో తప్పు పెట్టారు, ఆప్షన్ 2 కరెక్ట్, అడినైలిక్ యాసిడ్. నెక్స్ట్ అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. వెక్సిలరీ ఎస్టివేషన్ ఏ, పి. సో A is 3, right? Epipetalous condition, brinjal, B is 1. Epiphyllous condition, lily, C is 4. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి లిల్లీ ఇచ్చారు, అంటే లిలియేసి ఫ్యామిలీ ఉంది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అది డిలీటెడే, అంటే తీసేశారు, కానీ లిల్లీ ఫ్యామిలీ ఉన్నట్టే కదా. పెరిగైనస్ ఫ్లవర్. సో పీచ్, ప్లమ్, పీచ్, రోస్, ఆప్షన్ 2. సో సెకండ్ వన్ మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. సారీ, ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కరెక్ట్. ఏ వచ్చి 3, బి వచ్చి 4, సారీ ఏ 3, సో ఎక్స్క్యూజ్ మీ. సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1 ఫస్ట్ ఆప్షన్. A3, B1, C4, D2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లెసెంటేషన్ మీద ఇచ్చారు. చైనా రోజ్ యాక్సైల్ ప్లెసెంటేషన్ A3, మస్టర్డ్ పెరైటల్ ప్లెసెంటేషన్ B4. సో ప్రైమ్ రోజ్ ఫ్రీ సెంట్రల్, సో C1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఎందుకంటే మ్యారీగోల్డ్ బ్యాసల్ ప్లెసెంటేషన్, ఆప్షన్ 3. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ సీవ్ ట్యూబ్స్? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కంపానియన్ సెల్స్. ఇది ఎన్సీఆర్టీ ఫ్రేజ్ ఎగ్జాక్ట్గా. సో 4, ఆప్షన్ 4. 120 మీసోసోమ్స్ అనేవి ఏంటి? సో మీసోసోమ్స్ అనేవి మనకి దీస్ ఆర్ లైక్ స్పెషల్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్, ఆప్షన్ 3 కరెక్ట్ దీనికి. నెక్స్ట్ 121 యాబ్సైసిక్ యాసిడ్ యాబ్సైసిక్ యాసిడ్ ఏం చేస్తుంది? యాబ్సైసిక్ యాసిడ్ మనకి హెల్ప్స్ ద సీడ్ టు విత్ స్టాండ్ డెసికేషన్, అంటే సీడ్ జర్మినేట్ అవ్వకుండా సీడ్ని డార్మెన్సీలో పెడుతుంది. ఏ వచ్చి 2 మనకి. ఇథిలిన్ ప్రమోట్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్ కుకుంబర్, A2B1. సో A2B1. తర్వాత సి గిబ్రెల్లిక్ యాసిడ్, ఇది ప్రమోట్స్ బోల్టింగ్ ఇన్ క్యాబేజ్ అండ్ బీట్రూట్, సో C4 అంటే ఆప్షన్ 3. అంటే డి సైటోకైనిన్ చూడండి, హెల్ప్స్ ఇన్ న్యూట్రియంట్ మెటబాలిజం, న్యూట్రియంట్ మొబిలైజేషన్. సో ఆప్షన్ 3 కరెక్ట్ దీనికి. 121. సో 122 వస్తే జెనెటికల్లీ ఇంజనీర్డ్ హ్యూమన్ ఇన్సులిన్. సో ఇది దేని ద్వారా చేశారు అంటే ఈకోలైని వాడారు. ఏ వచ్చి 2. సో జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్, బీటీ కాటన్, బ్యాసిల్లస్ thuringiensis, బి వచ్చి 4. A2B4 అంటే ఆప్షన్ 4. సో ఏడిఏ డెఫిషియన్సీ జీన్ థెరపీ, ఎలీసా యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఈటీఎస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ కాంప్లెక్స్ తీసుకుంటే NADH డిహైడ్రోజనేస్, సో A1. కాంప్లెక్స్ 2నే మనం సక్సినేట్ డిహైడ్రోజనేస్ అంటాం, బి వచ్చి 4. A1B4, రైట్, అంటే ఆప్షన్ 2. సి కాంప్లెక్స్ 3 అంటే మనకి సైటోక్రోమ్ BC1 కాంప్లెక్స్, సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ వచ్చి కాంప్లెక్స్ 4 అనమాట. సో డి వచ్చి 3, ఆప్షన్ 2 కరెక్ట్ మనకి. నెక్స్ట్ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్. క్రయో ప్రిజర్వేషన్ దేనికి? సో గ్యామెట్స్ కానీ లేకపోతే ఫర్టిలైజేషన్, గ్యామెట్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్
ఇన్ వయబుల్ అండ్ ఫర్టైల్ కండిషన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. అంటే లిక్విడ్ నైట్రోజన్లో ప్రిజర్వ్ చేయడం, క్రయో ప్రిజర్వేషన్. ఇది మనం పాలెన్ గ్రెయిన్స్కి, తర్వాత ఎంబ్రియోస్కి ఇవన్నీ స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎక్సిటివ్ కన్జర్వేషన్ లాగా. 125 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ సెల్యులర్ రెస్పిరేషన్. సెల్యులర్ రెస్పిరేషన్ ఏమేం చేస్తుంది? సెల్యులర్ రెస్పిరేషన్ ఈజ్ బ్రేకింగ్ కార్బన్ అండ్ కార్బన్ బాండ్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ బై ఆక్సిడేషన్. కరెక్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఏ ఉండేవన్నీ కరెక్ట్. సో బి ద ఎంటైర్ సెల్యులర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. నో. సో సైటోప్లాజంలో కూడా టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి బి ఉండేవన్నీ మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఆబ్వియస్లీ మనకి ఏసీడిఈ. సో ఫర్మెంటేషన్ టేక్స్ ప్లేస్ అండర్ ఎనరోబిక్ కండిషన్ ఇన్ జర్మినేటింగ్ సీడ్స్, రైట్? టేక్స్ ప్లేస్ అవుతుంది ఎనరోబిక్ కండిషన్లో, మాల్టింగ్ ప్రాసెస్. ఫేట్ ఆఫ్ పైరువేట్ డ్యూరింగ్ గ్లైకాలసిస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆర్గానిజం. ఎస్, ఈస్ట్ అయితే ఒక రకంగా, మైటోకాండ్రియా ఉంటే ఒక రకంగా, అలాగా. వాటర్ ఈజ్ ఫార్మడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆక్సిజన్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ గెటింగ్ రెడ్యూస్, రైట్? అలానే వాటర్ ఫామ్ అవుతుంది. ఇన్ యూకారియోట్స్. సో నెక్స్ట్ 126 క్వశ్చన్. సో statement 1, in eukaryotes there is 3 RNA polymerase in the nucleus in addition to the RNA polymerase found in the organelles. RNA polymerase organellesతో పాటు మనకి 3 న్యూక్లియస్లో ఉన్నాయన్నమాట. ఎస్. సో అదర్ సెల్ ఆర్గానల్స్లో కూడా ఉంటాయి. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో ఆల్ 3 RNA polymerase in the eukaryotic nucleus has different roles. ఎస్, RNA polymerase 1, 2, 3. సో మూడిటికి 3 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బోత్ స్టేట్మెంట్ 1, 2 రెండు కరెక్టే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. హిస్టోన్స్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్. సో ఏ ఈజ్ 3, రైట్? న్యూక్లియోజోమ్. సో న్యూక్లియోజోమ్ అంటే డిఎన్ఏ వ్రాప్డ్ అరౌండ్ విత్ హిస్టోన్ ప్రోటీన్స్. బి ఈజ్ 4. సో యూక్రోమాటిన్ అంటే లూజ్ ప్యాక్డ్ క్రోమాటిన్ అని అర్థం, లూజ్లీ ప్యాక్డ్ క్రోమాటిన్. హెట్రోక్రోమాటిన్ అంటే డెన్స్లీ ప్యాక్డ్ క్రోమాటిన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఫర్ 127. తర్వాత failure of segregation of chromatids during cell cycle resulting in gain or loss of whole set of chromosomes in an organism is known as aneuploidy. కాదు, స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. aneuploidy అంటే హోల్ సెట్ కాదు, 1 or 2 chromosomes ఎక్కువ తక్కువ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్ విల్ చేంజ్, నాట్ ద హోల్ సెట్ ఆఫ్ chromosomes. And failure of cytokinesis after anaphase stage of cell division results in gain and loss of a chromosome is called polyploidy. So both the statements are wrong. So statement 1 and statement 2 both are false. Option 4. Recombination between homologous chromosomes is completed by the end of Pachytene. So option 4 is correct. Next 130. Metacentric chromosome. Metacentric chromosome, middle chromosome forming 2 equal arms of the chromosomes. A is 2. And next submetacentric chromosome. Submetacentric chromosome is centromere is slightly away from the middle resulting in 2 unequal arms. B is 3. A is 2, B is 3. Ante option 4. So C, acrocentric. So acrocentric is centromere is situated close to its end forming one extremely short and one very long. That is acrocentric. Telocentric will be centromere, chromosome has terminal centromere. So option 4 is correct for 130. So ligase is a class of enzymes responsible for catalyzing and linking together 2 bonds. Which of the following bonds are not catalyzed by it? Yeah, for this the correct answer is C bond C. So ligase will not catalyze the C bond C except that it will catalyze remaining other. So it won't catalyze the same type of atomic bonds, right? Next, the correct answer is 1. Next question చూస్తే 132. F. Coos observed that callus proliferated from the internodal segments of tobacco stem when auxins was supplied with one of the following except. So except abscisic acid 3, because abscisic acid will suppress the growth. So remaining all the things are cytokinins. So extract of vascular tissue, coconut milk, yeast extract. So option 3 is the one which we are not using. So 133. So give below are some statements about plant growth regulators. All GAs are acidic in nature, right? A is correct. So wherever A there is correct. Auxins are antagonistic to GAs. No. Abscisic acid is antagonistic to GAs. So wherever B is there, it is wrong. So obviously ACD. Getin is isolated from coconut milk, right? So AC and ethylene induces flower in mango, right? ACD. Ethylene will induce flower in mango. And abscisic acid induce parthenocarpy. No. Auxins will induce parthenocarpy. So ACD. Option 1 is correct. So identify the incorrect statement related to the gel electrophoresis. So incorrect statement ఏంటంటే
Separate DNA fragments can be directly seen under UV radiation. No, we have to add cesium chloride. Then only we can only see under UV radiation. Without cesium chloride, we cannot see. So option 1 is incorrect. Remaining options. So separated DNA can be extracted from gel electrophoresis, right? And fragment of DNA moves towards anode, right? So sieving effect of agarose gel helps in the separation of, yes, right. So option 1 is incorrect. Next, which of the following examples show monocarpellary unilocular ovary with many ovules? So the correct answer is Sesbania and Indigofera. So A and C only, because brinjal is 2 carpels. Tobacco, which is again 2 carpels, and asparagus, Liliaceae family, 3 carpels. One thing you remember, this time they have given from Liliaceae as well. Liliaceae నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. సో 136. In lacoperon, Z gene codes for beta galactosidase, which is primarily responsible for hydrolysis of lactose into galactose and glucose. Yes, this is the correct answer and correct statement. In addition to lactose, glucose or galactose can also induce lacoperon. No, statement 2 is wrong. Only lactose can induce the lacoperon. So that's why we call the lactose as inducer. So statement 2 tappu. So statement 1 is correct. So statement 1 is true, but statement 2 is false. Option 1. Next, what it is marked here? So it is thalamus. Option 2. It is given in NCERT, this picture, along with the marking. So 138. In the dicotyledonous leaf, adaxial epidermis generally bears more stomata than the abaxial. No, abaxial will bear more stomata than adaxial. Statement 1 is wrong. In dicotyledonous leaf, the adaxially placed palisade parenchyma made up of elongated cells, which is arranged vertically and parallel to each other. Statement 2 is correct. Statement 1 is false. Statement 2 is true. Option 2. Which of the following is not a fatty acid? Glutamic acid is not a fatty acid, and aspartic acid is not a fatty acid, and lecithin is also not a fatty acid. Okay, A, E, D. A, D, E, right. So option 3, because lecithin is a phospholipid, not a fatty acid. Arachidonic acid and palmitic acid are the fatty acids. Option 3 is correct. So coming to this question of 140, consider the pyramid of energy of an ecosystem given below. T4 is equivalent to 1000 joules. What is the value of? So at T1. So at T1 how much will be? So 1000 joules. We have to increase 10% more. So 1000 will become at T4. So and T3 will become 10,000. So this 10,000 will become 1 lakh. With 1 lakh will become 10 lakhs. 10 lakhs. The correct answer is 4. At T1 level it will be 10 lakhs joules. 141. Which one of the following products diffuses out of the chloroplast during photosynthesis? Oxygen. Option 3 is correct. Recombinant DNA molecule can be created normally by cutting the DNA vector and the source DNA respectively with HindII and HindII. Both we have to cut with same restriction endonucleases. So option 1 is correct. 143. Which one of the following is not a limitation of ecological pyramids? So the correct answer for this is it accommodates a food chain. So let's see. Saprophytes are not given any place in the ecological pyramid. That is a limitation. It assumes a simple food chain that almost never exists in nature. Yeah, this is also a limitation. And it does not take into account the same species belonging to 2 or more trophic levels. Yes, this is also a limitation. It accommodates a food web. This is not at all a limitation. Next, the Bt toxin is genetically engineered. The Bt cotton kills the pest by creating pores in the midgut. This is the exact NCERT phrase. Option 1 is correct. 145. Organisms and mode of nutrition. Euglenoid. Mixotropic nutrition. A is 4. So switching between photosynthetic and heterotropic. A is 4. And coming to the dinoflagellate. So dinoflagellate is photosynthetic. So A is 4, B is 3. Slime mold is saprophytic. C is 2. And Plasmodium parasitic. So D is 1. So option 3 is correct. And here we have the graphs that depict the effect of substrate concentration on the velocity of enzyme catalyzed reaction. So the correct one is option 1. So this is the correct thing for substrate concentration and velocity of reaction, Vmax, sigmoid curve. And next 147. When will the population density increases under special conditions? Birth plus number of immigrants is more than the sum of number of deaths and number of emigrants. Option 4 is correct.
Next 148. So 148, if you cross it, no. So for example, the tall pea plant with round seeds was selfed with the progeny of. So you got these two progenies. So that means capital T or capital R small r is crossed in with capital T capital R small r. So this 4. So without recessive that is present in the parent recessive gene, there is nowhere you can find the recessive character in the children. So homozygous to tall but heterozygous to round. Okay, so option 4 is correct. If you can cross also, you will get the same answer. 149. So biodiversity hotspot, Western Ghats, A is 4. So with one option itself you can find out. Sacred groves, Khasi Jantia Hills in Meghalaya, right? See, Johannesburg, South Africa, it is World Summit Sustainable Development 2002, right? And alien species invasion, Parthenium, carrot grass, option 1 is correct, right? So remember, this time they have taken the biodiversity and conservation also. A lot of questions you got. And 150. So here is the question. You can see that A, B, C. A is carboxylation, B is reduction, C is regeneration. Carboxylation, reduction, regeneration. Option 3 is correct. Next, section A, zoology. So predator. So which one we call it as a predator? Predator is this Pisaster, A is 2. And mutualism, female wasp and fig, B is 3. And parasitism, which is Plasmodium, C is 4. Sexual deceit, Ophrys and bumblebee. So option 4 is correct. So joints, joint between humerus and pectoral girdle, ball and socket, A is 2. A is 2. And knee joint, hinge joint, B is 3. A is 2, B is 3. Joints between atlas and axis, pivot joint, C is 4. Joints between carpals, gliding joint, D is 1. So option 1 is correct. So following are the steps involved in the action of toxin and Bt toxin. So here you have to choose that. Bacillus thuringiensis will produce the crystals with the toxin which is insecticidal to protein. Yeah, the correct sequence is, first it is B. Bacillus thuringiensis produces crystals with toxic insecticidal protein. So B. Later the toxin protein exists in inactive protoxin in bacteria. So next, alkaline pH will solubilize the crystals. The inactive toxin is converted into active form due to alkali pH of the gut of insects. Finally, the activated toxin binds to the surface of the midgut, creates the pores and causes the death of the insect. Option 4 is correct. So let's see what is this gene pool, gene drift, gene flow. For gene pool, total number of genes and their alleles, A is 4. And next B is 2. Gene drift is change in gene frequency by chance. And C is 3. Gene flow. Gene flow is transfer of genes into and out of population, C is 3. And gene frequency, stable within a generation. This is gene frequency. So option 2 is correct. So Darwin finches. So this is the diagram, this depicting the adaptive radiation. So option 4 is correct. A person with Rh negative can receive the blood from which of the following? A negative and O negative, C and D only. Option 4 is correct. Enzymes that catalyzes the removal of groups from the substrate by a mechanism other than hydrolysis, leaving a double bond, is known as. So the correct answer here is, so the correct answer for this is lyases. So this is the NCERT phrase, directly they have taken lyases. Okay, next 158, chiasmata formation. Chiasmata formation is seen in diplotin. So A is 2, A is 3. And crossing over is packitine, B is 1. Synaptonemal complex. Synaptonemal complex is zygotine, C is 4. Terminalization of chiasmata, it is diakinesis, D is 2. So option 1 is correct. Primary structure of protein, which is polypeptide chain, A is 3. And secondary structure will be alpha helix and beta pleated sheet, B is 4. And tertiary structure of the protein, disulfide bonds it has. And quaternary structure of protein, 1, hemoglobin. So option 1 is correct. So what are this? Epinephrine, emergency hormone, A is 4. Right?
So option 3 obviously. So let's check other one. Thyroxine, BMR, basal metabolic rate. Oxytocin, smooth muscle contraction. C is 2. And glucagon, hyperglycemia. So the correct answer is 3. Statement. So option 3. And next, which one of the following statements is correct about the type of junction and their role in our body? So the correct answer is tight junctions. So tight junctions that helps to stop substance from leaking across a tissue. So the option 2 is correct. So option 1 is wrong because adhering junctions is like cementing, not the tight junction. So option 3 is wrong, option 1 is wrong. So gap junctions is between cells, not between tissues. So option 2 is correct. And next, 162. So what is the restriction endonucleases whose restriction site is present for the tetracycline? Gene PBR322 cloning vector. So remember, like BTS. So BAMH1 tetracycline SAL1. So option 1 is correct. So chondroichthyes is carcharodon, which is great white shark. A is 2. Okay. Cyclostomes, myxine, B is 3. A is 2, B is 3. And osteoichthyes is Clarius magor, C is 1. And Ichthyophis amphibia, limbless amphibia. Third option is correct. And next, 164. During menstrual cycle, the ovulation takes place approximately on 14th day. The assertion is right. So rapid secretion of LH in the middle of the menstrual cycle induces the rupture of Graafian follicle and thereby the release of ovum. Yes, assertion and reason are correct, and reason is the correct explanation for the assertion. So option 3. So 165. So here you have this one side, list 1 you have this placental mammals, and list 2 you have Australian marsupials. So lemur, spotted cuscus, A is 3. Bobcat, Tasmanian tiger cat, B is 4. Anteater, numbat, C is 2. Flying squirrels, flying phalanger, D is 1. So option 1 is correct. 166. Metabolically the cells will be active and proliferative, that is G1 phase. A is 2, right? And DNA replication takes place, S phase, B is 4. And proteins are synthesized, G2 phase, C is 1. Quiescent stage with metabolically active, G0 phase, D is 3. So option 4 is correct. So here we have this migratory flamingos and resident fishes in the South American lakes. Interspecific competition, A is 4. And next, abundant tortoise become extinct after inducing the goats in their habitat. B is 1. Interference competition, that one. And next, so Cathamalus expands the distributional range on the absence of Balanus. So C is 2. Competitive release, that one we call it as. And next, 5 closely related warblers feeding in the different locations. So D is 3. Resource partition. So option 2. Next, Streptococcus. Streptococcus is nothing but clotbuster, A is 2. And Trichoderma polysporum, which is cyclosporin. Trichoderma is cyclosporin. And Monascus purpurus, which is statins. And for cholesterol, that is preventing the production of cholesterol. And Aspergillus niger, citric acid. Option 1 is correct. And F1 particles, which is present in mitochondria, A is 4. Histones. Histones are present in chromosomes, B is 1. Axoneme, cilia, C is 2. A is 4. B is 1. C is 3. So axoneme, which is cilia, and cisternae, which is Golgi apparatus. So D is 3. So A4, B1, C2, D3. Option 2 is correct. So copper releasing IUD. Multi-load 375. A is 2. Non-medicated IUD. Lippis loop. B is 4. Contraceptive barrier. Waltz. C is 1. Hormone releasing IUD. LNG 20. So D is 3. Option 4 is correct. So antibiotics are chemicals produced by the microbes that kill the other microbes. Your statement is 1 is correct. Right.
Next statement is antibodies are chemicals formed in body that eliminate the microbes. Right? Body, they didn't tell which body. So both the statements are correct. Both statement 1 and statement 2 both are correct. And next 172. You have to tell the sequence. First one is mammary alveolus. C. Yes. Next one is mammary tubule. Next it is mammary duct. A. And next it is ampulla lactiferous duct. Option 3 is correct. 173. So what you have to tell the correct thing about EcoR1. They form sticky ends. It is given in the picture of NCERT. Recognize the specific palindromic sequence, right? Cut the DNA sequence between G and A, right? And it also encounters the DNA GAATTC. So between G and A. So the correct answer is BCD. BCD. It is an endonuclease, not an exonuclease. So in that way it is BCD. Right? Next, which of the following is present in female cockroach? In female cockroach we have collateral glands and spermatheca. A and C both are correct. Remaining anal styles, mushroom glands and phallic glands, these three are present in male cockroach. So the correct answer is A and C only. Option 4. Again you have to match. So malignant tumors, metastasis, A is 3. Malt, which is lymphoid tissue, B is 4. NACO, AIDS. Alpha interferons, destroyed tumors. So option 1 is correct. Open circulatory system is present in. So it is present in Anopheles, Limax and Limulus. So Limax will comes under molluscan, which is a land slug. So option 3 is correct. Limulus we already know, king crab. So 177. In which of the following connective tissue the cells secrete fibers of collagen and elastin? So the correct answer is except blood, cartilage, bone, adipose tissue and areolar tissue, A, B, C, E. So the correct answer is 2. And next 178. Which of the following pairs is an incorrect match? So Annelida and Arthropoda are bilateral symmetry, right? Sponges are acoelomates, right? And next Coelenterata and Ctenophora are radial symmetry, right? Platyhelminthes is diploblastic. Wrong. It is triploblastic. Option 4 is correct answer. Next 179. So the maximum volume of air that can be breathed in after forced expiration. This is vital capacity. B is 1. Okay. And next residual volume. So residual volume is the volume of air that is remaining in lungs after forceful expiration. B is 1 and A is 3. A is 3 and B is 1. And expiratory capacity, which is total volume of air expired after normal inspiration, C is 4. And tidal volume, volume of air that is inspired and expired during normal respiration. The correct answer is 3. So which one we call it as a living fossil? So Latimeria is a living fossil. So living fossil is Latimeria. We otherwise call it as coelacanth. A is 4. And connecting link, Echidna, which is a connecting link between reptile and mammalia. Echidna is, which is an egg-laying mammal as well. And vestigial organ is vermiform appendix. Atavism, elongated canine teeth. So A is 4, B is 3. So obviously it is, and C is 2. Option 1 is correct. 181. Squam cells, which will form myelin sheet. A is 3. Synaptic knob, neurotransmitter. So A is 3 and B is 1. So bipolar neuron, retina. A multipolar neuron, cerebral cortex. Option 1 is correct. Diuresis will be prevented by. So diuresis means excess amount of water. So that means if excess amount of water is lost, then the blood pressure will fall. Then which will increase the blood pressure? Renin-angiotensin mechanism. Right? So actually they have given academic channel switching off the osmoreceptors, switching on the osmoreceptors. So option 1 is wrong. ANF from atria, that will increase the blood pressure. So that will decrease the blood pressure. So second is also wrong. Aldosterone will not be from adrenal medulla. So aldosterone is from adrenal cortex. So this is also wrong. Vasopressin from neurohypophysis. So this one is correct. Option 4 is correct. Next 183. List of the following STDs which is not completely curable. So option B and option D. Genital herpes and hepatitis B. So option B and D.
right? The correct answer is B and D only. Genital herpes, which is caused by herpes simplex virus, and hepatitis B. So this both are viral infections. So these both are not curable. So B and D only. And correct order from the old to recent periods of Paleozoic era. The correct answer is Silurian, Devonian, Carboniferous, and Permian. Option 2. There is a mnemonic also for this. Lub heart sound is caused by closure of tricuspid and bicuspid valves. Option 4 is correct. Next, 186. What is mons pubis? Fatty cushion of cells covered by skin and hair. A is 2. Right? And clitoris, a thin membrane-like structure, tiny finger-like structure above the labia minora. So C is 3. So B is 3. A is 2, B is 3. And next, hymen, a thin membrane-like structure covering the vaginal opening. C is 4. Labia majora, a fleshy folding of tissue surrounding the vaginal opening. D is 1. Option 1 is correct. Aneuploidy is a chromosomal disorder where the number of chromosome is not the exact copy of its haploid set. This is due to addition and deletion, not the substitution, inversion, or translocation. B and C. So only B and C. Option 4 is correct. 188. RNA interference takes place in all eukaryotic organisms as a method of cellular defense. Right? Statement 1 is correct. RNAi involving the silencing of RNA, specific mRNA due to complementary single-stranded RNA. No, double-stranded RNA. So statement 2 is wrong. Statement 1 is true. Statement 2 is false. Option 1 is correct. So identify the wrong statements. Erythropoietin is produced by juxtaglomerular cells, right? Leydig cells will produce androgens, right? Leydig cells are interstitial cells, right? ANF, a peptide hormone secreted by seminiferous tubule. C is wrong. So C. Cholecystokinin is produced by GIT, right? So C. Gastrin will be acting on intestinal walls and helps in the production of pepsinogen. No, that will act on intestinal, so not intestinal walls, stomach. So that will act on intestinal walls, but it will decreases the pepsinogen production. So the wrong option is option C and E. C and E. Option 3 is correct. Follow the steps involving the process of PCR. First one is denaturation. C. And next it is annealing. A. After annealing, the treatment with Taq polymerase and deoxynucleotides. And next, extension. Finally, after extension, we have this amplification 1 billion times, right? So the correct answer is option 1. Option 1 is correct. 191. Concentrated urine is formed due to countercurrent mechanism of nephron. Yes, exactly. Countercurrent mechanism. Statement 1 is correct. Countercurrent mechanism helps to maintain the osmotic gradient in the medullary interstitium. Yes, both the statements are correct. Statement 1 and statement 2 are correct. Option 3 is correct. 192. Concentrically arranged cisternae of Golgi complex are arranged near the nucleus with distinct convex and maturing and concave trans phase, we call it as forming phase, right? Sorry, convex is or maturing. So statement 1 is wrong. Convex we call it as transforming or forming phase. Concave we call it as maturing. So statement 1 is wrong. A number of proteins are modified in the cisternae of Golgi complex before they are released from cis phase. No, trans phase. Both the statements are false. Both statement 1 and statement 2 are false. 4 is correct. You have to match. Parturition. Fetal ejection reflex. A is 3. Placenta. Placenta is secretion of HCG. B is 4. A is 3. B is 4. Colostrum. Several antibodies to the newborn babies. C is 1. Fimbriae. Collection of ovum after ovulation. So 1 is correct. So assertion and reasoning again. A member of subphylum Vertebrata possesses notochord during embryonic period. The notochord is replaced by cartilaginous or bony vertebral column in the adult, right? So assertion is correct. But thus all chordates are vertebrates, but not all vertebrates are chordates. Both A and R are true, but R is not the correct explanation. Reason has to be there in assertion and assertion has to be there in reason.
So option 4 is correct. So the mother is A positive and the father is B positive and the child is A positive. What is the possibility of genotypes for all the three? So you will be having both can be IA, both can be IA. So B is one possibility, B you can check, and again E is one more possibility. B and E both are correct. B and E 4. 196, yeah, this is exponential graph and we have this logistic graph. So the correct answer for this is what is A and what is B? A is representing the exponential graph where the response is not limiting the growth, and B is representing the logistic growth where the responses are limiting the growth. So first option is correct for 196. 197. So select the correct statements regarding the mechanism of muscle contraction. So the correct statement will be, it is initiated by the signal sent by CNS via sensory neuron. A is wrong because motor neuron, wherever is you have A you can remove. So third option you can remove. Neurotransmitter generates action potential in the sarcolemma. B is correct. So it is between 1 and 4. Increased calcium level leading to the binding of calcium with troponin on actin. Right, B and C are correct. And masking the active site for actin is activated. No, we are unmasking the active site. So D is wrong. So utilizing the energy from ATP hydrolysis to form cross bridge. Right. So B, C, E. So option 1 is correct. And we have to match this. Squamous epithelium. Squamous epithelium is in the walls of blood vessels. A is 3. Ciliated epithelium. Inner surface of fallopian tubes. So C is 3, B is 4. C is 3, B is 4. Glandular epithelium, which is globulate cell of alimentary canal. C is 1. Compound epithelium, inner lining of pancreas. D is 2. Option 4 is correct. So B lymphocytes. B lymphocytes will comes under cell mediated immunity. A is 2. And next interferons, which is because of innate immunity. Sorry, B lymphocytes will comes under, so let me check once. So the correct answer is 3 actually. B lymphocytes is produce an army of proteins in response to pathogens, so like antibodies. So because B lymphocytes only will produce antibodies. A is 3 and interferons are innate immunity. B is 4 and T lymphocytes is cell mediated immunity, right? And colostrum, which is passive immunity. Option 3 is correct. Final question. During the transportation of gases, about 20 to 25% of carbon dioxide is carried by the hemoglobin as carbaminohemoglobin. The reason is the binding is related to high PO2 and low PO2 in the tissues. High PO2 and high PCO2 and low PO2 in the tissues. Option 3 is correct. Both assertion and reasoning are true and R is the correct explanation of A. The correct option is 3. So okay, these are the questions. So for the re-NEET, which has happened on June 23, if you still find any doubts in this entire paper, please put me in the comment box. In the next coming chapters, whatever the chapters you wanted, please put it in the comment box. Thank you very much.